ఆదిలాబాద్ జిల్లా కేశవపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. పోడు భూమి విషయంలో పోడు రైతులు ఫారెస్ట్ సిబ్బంది మధ్య భూ వివాదం ముదిరింది. మొక్కలు నాటేందుకు ఫారెస్ట్ సిబ్బంది వెళ్లగా వారిని పోడు రైతులు అడ్డుకున్నారు. ఫారెస్ట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. వాగ్వాదం ముదిరి ఘర్షణకు దారితీసింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లగా మాటా పెరగడంతో ఫారెస్ట్ సిబ్బందిపై పోలీసులపై పోడు రైతులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. రాళ్ల దాడిలో 6 ఫారెస్ట్ అధికారులు 3 పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఇచ్చోడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించారు. పోడు రైతుల రాళ్ల దాడిలో అధికారుల వాహనాలు కూడా తీవ్రంగా ధ్వంసమయ్యాయి. వాటిని అక్కడే వదిలేసి వెనక్కి వచ్చేశారు అధికారులు. వార్తా కవరేజ్ కోసం వెళ్లిన మీడియాపై కూడా పోడు రైతులు దాడికి ప్రయత్నించారు. దీంతో పోలీసుల అదనపు బలగాలు ఆ ప్రాంతంలో మోహరించాయి. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్. స్వప్నిగా ఆదిలాబాద్ జిల్లా కేశవపట్నంలో పోడు రగడ కొనసాగుతుంది. గత కొన్ని రోజుల నుంచి ఏదైతే ఫారెస్ట్ అధికారులు ఉన్నారో ప్లాంటేషన్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ ప్లాంటేషన్ లో భాగంగా కవాల్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని 71, 72 కంపార్ట్మెంట్ లో మొక్కలు నాటేందుకు వెళ్లిన అధికారులను ఈ రోజు అడ్డుకున్నారు ముల్తానిస్తూ గ్రామానికి సంబంధించి. అదే సందర్భంలో ఫారెస్ట్ అధికారులు పోలీసుల సహకారం కోరిన నేపథ్యంలో పోలీసులు ఫారెస్ట్ అధికారులు వాళ్ళని గ్రామస్తులను అదే ముల్తానిస్ అడ్డుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఇరు వర్గాల మధ్యన ఘర్షణ వాతావరణం నెలకొంది. వెంటనే ముల్తానిస్ అంతా కూడా 2 పోలీస్ వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు దాదాపు 7 గాయాలు, 5 పోలీస్ సిబ్బంది, అదేవిధంగా 2 ఫారెస్ట్ సిబ్బంది గాయాలైనట్లు తెలుస్తుంది. మీడియా కవరేజ్ వల్ల 2 మీడియా పర్సన్స్ కూడా గాయాలైనట్లుగా తెలుస్తుంది. పరిస్థితి కొంత విషమంగా ఉండడం కారణంగా 108 సహకారంతో ముందుగా క్షతగాత్రులు ఎవరైతే గాయాల పాలైనారో వాళ్ళందరినీ కూడా ఇచ్చోడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి ఆదిలాబాద్ రిమ్స్ షిఫ్ట్ చేస్తారు కొద్దిసేపటి క్రితం. ప్రస్తుతం అయితే పోడు రగడకు సంబంధించి చాలా రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు సాగుతున్నాయి. ముఖ్యంగా గత 20 రోజుల క్రితం కూడా ఇదే ప్రాంతంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. దీనిపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సీరియస్ గా స్పందిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే చట్ట ప్రకారంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కూడా చెప్పిన పరిస్థితి. ప్రస్తుతం అయితే కేశవపట్నం ప్రాంతంలో కొంత పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఎవరు కూడా అక్కడికి వెళ్ళొద్దు అని చెప్తా ఉన్నారు. మీడియా పర్సన్స్ కానీ ఇంకా ఇతరులు ఎవరు కూడా గ్రామానికి వెళ్ళొద్దు అని చెప్తున్నారు. గ్రామంలో 144 సెక్షన్ నిషేధాజ్ఞలు విధించారు. ప్రస్తుతం అయితే కండిషన్ సీరియస్ గా ఉంది. ఆ ప్రాంతానికి ఎవరు వెళ్ళొద్దు అని చెప్తున్నారు. అయితే ముల్తాని చాలా రోజుల నుంచి కూడా ఫారెస్ట్ అధికారుల మీద తిరగబడటం అనేది అనేక సందర్భాలు జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో దీనిపై ప్రత్యేకంగా ఏదైనా చర్యలు తీసుకుంటారనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతం అయితే 7 నుంచి 8 మంది గాయాలైనట్లు తెలుస్తుంది. అయితే పోలీసులు ఫారెస్ట్ సిబ్బందితో పాటు ముల్తానిస్ మధ్య జరిగినటువంటి ఘర్షణ వాతావరణం నేపథ్యంలో గ్రామానికి సంబంధించి ఎవరైతే ముల్తానిస్ ఉన్నారో వాళ్ళకు కూడా 4 గాయాలైనట్లు తెలుస్తుంది. పూర్తి సమాచారం అయితే ఇంకా తెలియాల్సింది. స్వప్నిక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఎట్లా దెబ్బలు తాకినాయి, మామిడికి దెబ్బలు తాకినాయి. బ్లడ్ బండలతో మొత్తం బండలతో